క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, యేసుక్రీస్తు యొక్క పుణ్యనామన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం వినటానికి దేవుడు మనకి ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తామండి. మరి చిన్న కీర్తన, ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందామని ఆంధ్రక్రైస్తవ కీర్తన గ్రంథం నుండి 16వ కీర్తన పల్లవి కీర్తన పాడుకున్నాము, ఒక చరణం పాడుకున్నాము. దేవుని స్తోత్రం. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. ఆహా నిశలదీనహీనుడగున దుహాయనిడి ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగణ్య పాపియన్ని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాచక, తెగించి మృతి కోపగించి పాపపు నిగుల్ దిగుల్ సొగసుగా నంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యము ఈ సమయంలో ఒక మాట ధ్యానం చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యం వినటం వలన విశ్వాసము కలుగుతుందని వాక్యం సెలవిస్తామంది. వాక్యము అద్దం వంటిది, వాక్యము మరి అగ్ని వంటిది, వాక్యము నీరు వంటిది. ఆ వాక్యము మరి దేవుని యొక్క మరి సన్నిధి అని చెప్పబడతా ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనం వినేటప్పుడు లక్ష్యమించే వారముగా ఉన్నామండి. ఈ యొక్క లేఖన భాగంలో ఒక మాట మనము చదువుకొని దేవుని యొక్క వాక్యమును చదువుకుందామండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనము ఈరోజు ఎలాగా ఉంటున్నాము, లేకుంటే ఎవరి మరి ఉపదేశములను వింటున్నాము? ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉపదేశం అంటే మరి ఈనాడు చూసినట్లయితే చాలామంది మనము మరి భారంతో ఉన్నప్పుడు, అప్పుల భారంతో ఉన్నప్పుడు, మరియు అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేకుంటే మనం ఏదైనా మరి కార్యము ప్రారంభం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డారా, కొంతమంది మరి ఉచితమైనటువంటి సలహాలు చెప్పుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డారా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి వారు చెప్పేది మరి సత్యమేనా? వారు చెప్పేది మరి అది చక్కగా నెరవేర్చుకుంటామా? లేకుంటే మరి వారు చెప్పే మాటలు వింటే మరి మన యొక్క పనులు మరి మన యొక్క భారము మరి తేలిక పడతా ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము మరి ఒక ఉపదేశం వలె వినమని వాక్యం మరి భక్తులు చెప్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, సొలొమోను చక్రవర్తి మరి ఆయన రాజు, మరి ఇశ్రాయేలు యొక్క రాజు, ఆయన మరి దేవుని యొక్క మాటలను ఉపదేశం వలె ఆలకించి ఉన్నాడు. ఆయన చిత్తమ ప్రభువా అన్నట్టుగా ఆయన తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మరియు చూసినట్లయితే మరి అనేక భక్తులు, అనేక ప్రవక్తలు మరి పరిశుద్ధ గ్రంథము మరి రాసి ఉన్నారనంటే మరి వాళ్ళు 40 మందిగా రాసి ఉన్నారు. రాజులు రాశారు, గొర్రెల కాపర్లు రాశారు, చేపలు పట్టే వాళ్ళు రాశారు, మరి ఇంకా న్యాయాధిపతులు రాశారు, ఇంకా చూసినట్లయితే మరి కవులు రాశారు, గాయకులు రాశారు. ప్రియ దేవుని బిడ్డారా, మరి దేవుని యొక్క కవులలో నీవు కూడా నిలబడటానికి సిద్ధపడతావా? ఈ సమయంలో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి నువ్వు దేవుని యొక్క ఉపదేశము వినవలసిన వారుగా ఉంటూ ఉన్నారండి. ఆయన యొక్క వాక్యాన్ని వినటానికి బద్దులుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యము చెబుతా ఉంది. మరి ఆ యొక్క కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, నీకు ఉపదేశము చేసేదను. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా చూసినట్లయితే నీ ఉపదేశం వలన నాకు వివేకం కలుగునని 119వ కీర్తన 104వ వచనంలో కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని యొక్క ఉపదేశము నువ్వు వినినప్పుడు
దేవుని యొక్క మాటలు నీ యొక్క హృదయంలోకి చొచ్చుకొని పోతున్నప్పుడు మరి నీ యొక్క జీవితము మార్పుగా కనపడతా ఉన్నదా ప్రియ దేవుని బిడ్డారా? మరి ఆనాడు దేవుని యొక్క ఉపదేశము విన్నటువంటి మరి మోషే ఒక నాయకుడి వలె ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలని మరి ఆ యొక్క ఈజిప్టు నుంచి తీసుకొచ్చి మరి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా మరి తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క ఉపదేశం వినినటువంటి మరి ఆ యొక్క మరి దెబోరా మరి సైన్యానికి ముందుగా సైన్యంతో పాటు యుద్ధ రంగంలోకి కాలు పెట్టినట్టుగా కనపడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఈనాడు దేవుని యొక్క ఉపదేశము ఆలకిస్తూ మరి ఎలా ఉంటున్నావు? దాన్ని త్రోసివేస్తూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యం వింటూ మైమరిచిపోయేవారిలాగా మనం ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. దావీదు వలె మనం కూడా దేవుని యొక్క ఉపదేశం విన్నప్పుడు మనలో మనము మైమరిచి దేవుని యొక్క మాటలు ఆస్వాదిస్తూ దేవుని ఆరాధించే హృదయం వలె జీవితాల వలె ఉంటున్నాయా? ప్రియా దేవుని బిడ్డారా, ఒకసారి మనము మన యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఉపదేశమును ధ్యానం చేసుకోవాలి. మరియు సామెతల గ్రంథం 1:8 చూసినట్లయితే నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. ప్రియా దేవుని బిడ్డారా, తండ్రి ఈ కాలంలో చూసినట్టయితే మరి తల్లిదండ్రుల యొక్క మాటలు విననటువంటి యవనస్తుల వలె కుమారుల వలె ఉంటున్నారండి. ప్రియా దేవుని బిడ్డారా, మరి నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యవనులారా, తండ్రులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి యొక్క మరి పరిపాలనలో ఉన్నటువంటి మరి క్రమశిక్షణలో ఉన్నటువంటి తండ్రి క్రమశిక్షణగా మరి కలవాడైతే బిడ్డలు కూడా అలాంటి క్రమశిక్షణ గలవారుగా ఉండిపోతారండి. ప్రియా దేవుని బిడ్డారా, ఆనాడు అబ్రహాము మరి ఇసాకును బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క మోరియా కొండ మరి పైకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క మరి ఇస్సాకు అడుగుతా ఉన్నాడు, తండ్రి మరి ఆ యొక్క దహన బలి ఇవ్వటానికి మరి కట్టెలు నిప్పు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ మరి వధించడానికి మరి బలి పశువు ఏదని అడిగినప్పుడు క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డారా, ఆ యొక్క మరి కుమారుడు అడుగుతూ ఉన్నాడు తండ్రి మరి అబ్రహాం అయినటువంటి తండ్రి ఏం చెప్పాడంటే యెహోవా ఈరేనని చెప్తూ ఉన్నాడండి. ప్రియా దేవుని బిడ్డారా, అలాంటి సాక్ష్యం అలాంటి ఉపదేశం నువ్వు చేస్తూ ఉన్నావా మీ బిడ్డలకి? నీ బిడ్డలు ఏదైనా ఒక సలహా చెప్పమని నేను అడిగినప్పుడు ఇది కరెక్టేనా, ఈ మాట నేను ఈ పని చేస్తున్నాను, ఇది మరి బాగుందా నాన్న మరి అడుగుతున్నప్పుడు నువ్వు చెబుతున్నావా? ప్రియా దేవుని బిడ్డారా, దేవుని చిత్తంలో జరిగించని నువ్వు చెబుతున్నావా? దేవుని చిత్తాన్ని ఎరిగి నువ్వు ప్రారంభించని చెబుతున్నావా? ప్రియా దేవుని బిడ్డారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క మరి ఉపదేశాలు, తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని వినాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మన దేవుని యొక్క ఉపదేశం మనం వినాలండి. తల్లిదండ్రులు అయినటువంటి వారము మరి దేవుని యొక్క కట్టడలో, దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క చిత్తంలో మనము మరి దేవునికి మరి బిడల వలె దేవునికి మరి ఆ వారసుల వలె ఉండటానికి సిద్ధపడదామని దేవుని యొక్క ఉపదేశం విని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుని మరి బిడ్డల వలె విశ్వాసుల వలె పరిశుద్ధుల వలె ఉండటానికి యాజక సమూహంలో నిలబడటానికి సిద్ధపడదాము. దేవుడు తన వాక్యం దీవించి మిమ్మల్ని అందరిని ఆస్వాదించి దీవించిన గాక. ఆమేన్.